ఓకే. ఈ సెల్ ఫోను, ఆ బాటిలు ఎందుకు పెట్టానంటే, ఒకే షర్టు, ఒకే వీడియో కాబట్టి ఏ వీడియో ఏడో తెలియకుండా మళ్ళీ ఒకటే 2 సార్లు చూస్తారని ఇవి పెడుతున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు మన కాయిన్ పెరుగుతున్న కొలది ఇప్పుడు వెంచర్లు వస్తున్నాయి మనయి. ఇప్పుడు మొన్నటి కాదు, ఈసారి కొత్తగా మారుస్తున్నాను. చేంజ్ చేస్తాను మన తాలూకు వెంచర్‌ని. దాంట్లో కూడా ఇదే వెర్షన్‌లో నేను తీసుకుంటాను. సేమ్ వెర్షన్. సేమ్ వెర్షన్‌లో అక్కడ కూడా డీకాయిన్ తీసుకుంటాను. మరి సైట్ కొన్నోళ్ళకి రూ. 1,00,000 పెట్టి ఇప్పుడు 10,00,000 పెట్టి ఒక సైటో లేదంటే ఒక ఫ్లాటో కొన్నారనుకుందాం. ఫ్లాట్. ఇందులో నేను 40% లేదంటే 30% లేదంటే 50% 40% మాట్లాడదాం. నేను డీకాయిన్ తీసుకుంటున్నాను అనుకోండి. వీడేం చేయాలా? కాయిన్ రేట్ రూ. 1,00,000 ఉంది అనుకుందాం, కొంచెంసేపు చేసి పారేస్తాను, అందులో తిరగలేదు, అయిపోద్ది. 4 కాయిన్స్ ఇస్తాడు, మిగతాది క్యాష్ ఇస్తాడు. కానీ ఇక్కడ 4 కాయిన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏమైంది, 40,000 పెరుగుద్ది. డీకాయిన్స్ ఇస్తే 10% ఎక్కువ తీసుకుంటున్నాను. మార్కెట్లో 1,00,000 ఉంది. మీరు నాకు 4 కాయిన్స్ ఇచ్చారు. నేను మీకు ఎంత తీసుకోవాలి? ఓకే. ఇప్పుడు డాడీ కాయిన్ని లాంచ్ చేస్తున్నాం మనం. రూ. 1,000 లాంచ్ చేయాలంటే మనం ఎంత పెట్టాలా? క్యాష్ పెట్టాలి కదా ఎక్స్చేంజ్‌లోను. మన దగ్గర ఎన్ని ఉన్నాయో అవన్నీ మంచి రేటుకి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్‌లోకి, అది ఎవరిదైనా పర్లేదు, మంచి ఈ ఎక్స్చేంజ్‌లో ఎక్కువ మంది ఉందని ఇద్దాం. ఓకే. అది సెకండ్ మాట్లాడదాం అది. అయితే ఇప్పుడు అందులో 1,00,000కి వెళ్ళాలనే లక్ష్యం ఇప్పుడు నేను నెరవేర్చుకుంటాను. దాన్ని లాంచ్ చేస్తాను. ఇప్పుడు దాని యూటిలిటీ ఎలా ఉంటుందంటే, కొంచెం లేట్‌గా చెప్తారనుకున్నాను. కొంచెం డాడీస్‌కి ముందుగా చెప్తే కొంచెం మన మధ్యన ఉన్న బంధం ఇంకా బలపడుతుందని చెప్తున్నాను. అదేంటంటే, మీ దగ్గర వీసీటీ కాయిన్స్ ఉన్నాయి. నేను మాత్రం డీ కాయినే తీసుకుంటాను, వీసీటీ తీసుకోను అనుకుందాం. మరి కంగారు పడతారు. వీసీటీ కూడా తీసుకుంటాను. ఓకే. అయితే ఎలా తీసుకుంటాను, ఏంటి తీసుకున్నాను చెప్తాను. ఇప్పుడు మనం లాంచ్ చేసిన తర్వాత